అందరికీ నమస్తే, వెల్కమ్ టు శ్రీరేఖ టాక్స్. ఈ వీడియోలో కీమా మీల్ మేకర్ పులావ్ రెసిపీ షేర్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. 1.5 గ్లాస్ అంటే 350 గ్రామ్స్ బాస్మతి రైస్, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 4 యాలక్కాయలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 1/2 టేబుల్ స్పూన్ సాజీరా, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 5-6 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 మీడియం సైజు ఉల్లిపాయ తరుగు, 5-6 పచ్చిమిరకాయలు, 2 మీడియం సైజు టమాటా ముక్కలు, 1 నిమ్మకాయ, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, కొన్ని జీడిపప్పు పలుకులు, కొంచెం మీల్ మేకరు కడిగేసుకొని కొన్ని నీళ్ళు వేసుకొని నానబెట్టుకొని ఉంచుకోండి. 1/2 కేజీ కీమా పసుపు వేసి బాగా కడిగి పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా అయిపోతుందండి కీమా మీల్ మేకర్ పులావ్. ఉప్పు, పసుపు, కారం టేస్ట్ తగ్గట్టు, ఈ స్పైసెస్ పౌడరు, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ కుక్కర్ పెట్టుకుని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఉప్పు, కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసేసుకొని ఒక 3-4 నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చూడండి, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇందులో మీల్ మేకర్, టమాటాలు వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ లోపల బాస్మతి రైస్ కడిగేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసి 1/2 గంట సేపు నానపెట్టి ఉంచుకోండి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకొని ఉప్పు, పసుపు, కారం టేస్ట్ తగ్గట్టుగా వేసేసుకోండి. వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి 1 నిమిషం పాటు. ఇంట్లోనే కీమా కూడా వేసేసుకొని 7-8 నిమిషాలు పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ తేలుతుంది. ఆయిల్ తేలిందంటే బాగా ఫ్రై అయినట్టే, ముక్క కూడా తెల్లగా అవుతుంది. బాగా ఫ్రై అయిపోయిన దాంట్లో ఈ పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా గరం మసాలా, అది ప్లస్ మటన్ మసాలా, ఈ 2 కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులోనే 1 గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టేసుకొని స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత మూత తీసి చూడండి. ఈ విధంగా ఉడికిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉడికిపోయింది. ఇలా ఉడికిపోయిన దాంట్లో నానపెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని 1.5 గ్లాసు వాటర్ వేయండి. నేను ఇక్కడ 2 వేసాను, దానివల్ల కొంచెం ముద్దయిందండి. లైట్గా, ఎక్కువేం కాదు. కాకపోతే మీరు 1.5 వేసుకొని కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇందులోని నిమ్మరసం కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకపెట్టుకొని ఆపేసి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి. ఈ విధంగా కీమా మీల్ మేకర్ పులావ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. నచ్చింది ఈ రెసిపీ? సో మీరు మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.